ఎఫ్ హబ్ వారి పి అండ్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు గోల్డ్ రేట్ తెలుసుకునే కన్నా ముందు అసలు చాలా మంది పెళ్లిళ్ళ సీజన్ బంగారం కొనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇది సరైన సమయమైనా? అండ్ దాంతో పాటు ఈ రోజు రేట్ ఎలా ఉంది, పెరుగుతుందా తగ్గుతుందా? మీరు పెళ్లిళ్ళ సీజన్ గురించి చెప్పారు కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అండి, ప్రేక్షకులకి ఎవ్రీడే ప్రైస్ ఎంత ఉంది తెలిస్తే ఒక వారం టైం ఉంటే మాత్రం దే డెఫినెట్లీ వాంట్ టు బై. బికాజ్ ఒక ఈవెంట్ అనేది అది ఆల్రెడీ తలపైన ఉంది కాబట్టి డెఫినెట్గా అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ అంటారు కాబట్టి ఖచ్చితంగా అది వెళ్ళి కొనాల్సిందే. సో వాళ్ళకి ప్రైస్తో జనరల్గా వెళ్తుందా కానీ కొంటూనే ఉండాలి. బడ్జెట్లో కాకపోతే ఒకవేళ ప్రైస్ బడ్జెట్ లోపల లేకపోతే ఒక తులం తక్కువ కొంటారేమో కానీ అదర్వైజ్ ఒక 20 తులాలు కొనేవాళ్ళు ఒక 10 తులాలో 15 తులాలో ఖచ్చితంగా కొంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్ పార్ట్, ఒకవేళ గోల్డ్ ఫ్యూచర్స్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను, లేదంటే స్పాట్ గోల్డ్లోనే 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్ లేదా ఆర్ కాయిన్ కొనాలి అనుకుంటే, ఆర్ అట్ ద సేమ్ టైం నగలు కొనాలి ఇంటి కోసం, లైక్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఒక రింగ్ కొనాలి, నెక్లెస్ ఉంది, చైన్ ఉంది, వడవ. సో ఇలాంటి కైండ్ ఆఫ్ పర్చేజెస్ కోసము అది ఇన్వెస్ట్మెంట్ అనే ఐడియాలజీతో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. సో అలాంటప్పుడే మనకు ప్రైస్ కాన్షియస్నెస్ అనేది వస్తుంది. ఎందుకంటే పెట్టుబడే కదా, ఇవాళ కాకపోతే నెక్స్ట్ వీక్లో పెడదాం, ఒకవేళ మంచిగా పడుతుందని చెప్పేసి వీడియోలో చెప్పారంటే. సో దానికోసమే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మన ప్రయత్నం అంతా ఇది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే డిసెంబర్ నెలలో చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి. బై గాడ్స్ గ్రేస్ నిజంగా ఆల్ టైమ్ హై టచ్ కాలేదు మళ్ళీ గోల్డ్. అండ్ అగైన్ బై గాడ్స్ గ్రేస్ అని చెప్పాలా, లేదంటే ట్రేడర్స్ వల్ల అని చెప్పాలా, గోల్డ్ మాత్రము ఒక డౌన్ వైపు చాలా పెద్ద ఫాల్తో జరిగింది నిన్న రాత్రి. ఎస్, 79,120 వరకు వెళ్ళిన గోల్డ్ నిన్న లిటరల్గా చెప్పాలి అంటే ఫ్యూచర్స్లో 76,000 దాకా వచ్చిందండి. లైక్ 3,000 రూపీస్ ఫాల్ ఈజ్ అ వెరీ నైస్ బ్యూటిఫుల్ ఫాల్. నిన్న ఓపెన్ అయినప్పటి నుంచి కూడా ఫ్యూచర్స్ మార్కెట్లో శిరీష ₹1 కూడా మీకు అసలు పెరగలేదండి, ఎక్కడ కూడా పెరగల. వన్ సైడ్ అసలు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట కింది వైపు. అది చూస్తూ ఉంటే నిజంగా ఇట్ వాజ్ లైక్ అన్బిలీవబుల్ కైండ్ ఆఫ్ అ ఫాల్. సో అలాంటి ఫాల్ నిన్న జరిగింది. స్పాట్ మార్కెట్లో మనం ఎలా ఉన్నాయో ప్రైసెస్ ఫస్ట్ అది చూసుకుందాము. అండ్ ఈరోజు గోల్డ్లో ఒకవేళ మూమెంటం ఉంటే నెక్స్ట్ వీక్ ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అవుతుందో ఎలా ఉండబోతుందో అన్న విషయం కూడా మనము తెలుసుకుందాం. సో ఎస్, నిన్న 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7,887 ఉండింది. అండ్ ఇవాళ 7,789కి వచ్చింది, విచ్ ఇస్ అ ఫాల్ ఆఫ్ అరౌండ్ 98 రూపీస్. నా కమింగ్ టు ది 22 క్యారెట్ గోల్డ్ 7,230 పర్ గ్రామ్ ఉన్న ప్రైస్ నిన్న, ఈరోజు చూసుకుంటే 7,140లో ఉంది, విచ్ ఇట్ హ్యాస్ ఫాల్ ఆఫ్ అబౌట్ $90. సో అరౌండ్ రౌండ్ ఫిగర్ అనుకుంటే ఒక ₹100 దగ్గరలో దరిదాపుల్లో పడింది. కానీ ఇది స్పాట్ మార్కెట్ కాబట్టి జనరల్గా మీకు ఎక్కువగా మూమెంట్ అనేది ఉండదు. ఎలా ఉంటుందంటే మీకు ఫ్యూచర్స్ మార్కెట్లో 10,000 రూపాయలు ఒకవేళ బంగారం పడిపోయింది అనుకోండి, ఫ్యూచర్స్ మార్కెట్లో 10,000 రూపీస్ ఫాల్ వస్తే డైరెక్ట్గా 76,000 నుంచి 66,000 ఒకవేళ వచ్చింది అనుకోండి గోల్డ్, ఇక్కడ మీకు మ్యాక్సిమం అంటే ఒక ₹100, $200, $500, $400 అలాంటి కైండ్ ఆఫ్ చిన్న ఫాల్ ఉంటుంది. అది ఎందుకు? బేసికలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ అది ఎలక్ట్రానికలీ ట్రేడెడ్ గోల్డ్ అనమాట. ఇది ఫిజికల్లీ గోల్డ్. ఫిజికల్ గోల్డ్ ఏంటంటే ఒక ₹100 కింద పడ్డా కానీ కనీసము 1,00,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఫిజికల్ గోల్డ్లోకి వెళ్ళిపోతుంది బికాస్ ఆఫ్ ద బ్లాక్ మనీ వాట్ వీ హ్యావ్ ఇన్ సర్క్యులేషన్. సో ఆ బ్లాక్ మనీ రావడం వల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా ఫాల్ అవ్వనివ్వరు. ఎందుకంటే కింద బయర్స్ ఉన్నారు కదా, బయర్స్ రెడీగా కూర్చొని ఉన్నారు, నువ్వు ఎంత కిందికి వస్తే నేను కొనుక్కుంటానని చెప్పేసి. సో కాబట్టి ఆ డిమాండ్ అనేది మీకు ఎప్పుడు స్పాట్ మార్కెట్లో ఉంటుంది. కాబట్టి ఈరోజు మీకు ₹100 పడ్డా ఆ 10,000 రూపాయల ఫాల్ ఏదైతే ఉందో అది రాబోయే రోజుల్లో స్లోగా మీకు 1 by 1 డే బై డే మీకు 500, 200 అలా పడుకుంటూ కిందికి వస్తుంది. కానీ పడడం మాత్రం ఖాయం. మరీ అంత పడకపోవచ్చు, బట్ పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే 66,000 వరకు మనకు గోల్డ్ అయితే నిజంగా నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్పలేదు, అలాంటి కైండ్ ఆఫ్ లెవెల్స్ కూడా ఉన్నాయి రాబోయే వారాల్లో ఒకవేళ గోల్డ్ ఇలాగే పడుతూ వెళ్ళిపోయిందండి. ఒక్కసారి మొన్న క్రియేట్ చేసిన లో శిరీష 73,000 ఎప్పుడైతే కొన్ని వారాల కింద క్రియేట్ చేసింది కదా, అది బ్రేక్ అయిన తర్వాత యూ విల్ సీ హ్యాపీగా 65,000 వరకు కూడా వస్తుంది గోల్డ్ డౌన్ సైడ్లో. ఓకేనా? నౌ లెట్ మీ షో యూ ది ఫ్యూచర్స్ మార్కెట్. సో ఇక్కడ మనం చూసుకుంటే మన ప్రేక్షకులకు
ఒక 360 డిగ్రీ యాంగిల్లో క్లారిటీ ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నామంటే ఇంతకు ముందు ఓన్లీ ఒక్కొక్క వీడియోలో మనం 50 మినిట్స్ చూపిస్తే ఇంకొక వీడియోలో 30 మినిట్స్ చూపించేవాళ్ళం. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫుల్ 360 డిగ్రీ యాంగిల్లో నిజంగానే మంచి క్లారిటీ రావాలి అంటే ఎండ్ ఆఫ్ డే చూపిద్దాము, ప్లస్ ఇంట్రాడేలో ఉన్న 30 మినిట్స్ అయినా ఓ లేదంటే 15 మినిట్స్ అయినా మనం చూపిద్దాము. సో దట్ మీకు రెండు కైండ్ ఆఫ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి కదా, దాన్ని మీరు పోల్చుకోవచ్చు. ఎందుకంటే రికమెండేషన్స్ మనం ఇవ్వము, వీఆర్ ఓన్లీ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్, రైట్? సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ మీరు చూస్తే శిరీష ద సేమ్ ఓల్డ్ డైలీ చార్ట్ ఉందండి ఇది. సో ఎలాగైతే మనకు ఆన్ ది 14th of November చిల్డ్రన్స్ డే రోజున 73,917 వరకు ఫాల్ అయిందండి. అక్కడి నుంచి మళ్ళీ మనం చూసుకుంటే గోల్డ్ హ్యాస్ గాన్ అప్ టు 79,120 వరకు, అంటే దాదాపు 73 నుంచి 79 అంటే ఒక 6,000 రూపాయలు బంగారం పెరిగింది. అక్కడి నుంచి మళ్ళీ మీకు ఒక 3,000 రూపీస్ అనేది ఫాల్ రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి నేను ఎలాగే చెప్పానో మళ్ళీ మీకు డౌన్ సైడ్ లో 74,000 అండ్ 73,000 రెండు చిన్న చిన్న సపోర్ట్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా పడిపోయింది అనుకోండి, దీని కిందికి వచ్చేస్తే దెన్ యూ విల్ సీ 65,000 అన్నట్టుగా. అయితే దానికి ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంటం ఉందనేది అది రాబోయే వారాల్లో మనకు తెలుస్తుంది, ఆ 66,000-65,000. కానీ ఇమ్మీడియట్గా రేపు ఏం జరగబోతుంది అన్న విషయం మనం ఫస్ట్ తెలుసుకుందాం. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాను శిరీష, ఎండ్ ఆఫ్ డేలో మనం చూసుకుంటే వాల్యూమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే పెరుగుతున్నప్పుడు ఎక్కువ వాల్యూమ్తో పెరగాలి, పడిపోయేటప్పుడు తక్కువ వాల్యూమ్తో పడితే దానికి అర్థం ఏంటంటే ఎక్కువ మంది ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు సెల్ గోల్డ్. కానీ పడిపోయేటప్పుడు కూడా ఒకవేళ హెవీ వాల్యూమ్స్తో పడి దానికి అర్థం ఏంటండి అంటే గోల్డ్ బాగా వీక్గా ఉంది, షార్ట్ టర్మ్లో ఇంకా పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మీకు చూపిస్తా. సి ఆన్ ద డే ఆఫ్ 11th of December 79,120 వెళ్ళిన రోజు, ఆ రోజున మీకు హ్యూజ్ వాల్యూమ్స్తో పెరిగిందండి. కానీ మళ్ళీ దాని తర్వాత మీకు సెకండ్ డే నుంచి చూసుకుంటే తక్కువ వాల్యూమ్స్లోనే అక్కడ కూడా పెరిగింది. సో వాల్యూమ్స్ అనేది తగ్గడం వల్ల ఏమైందంటే నిన్న ఫాల్ అనేది జరిగింది. సో క్యాన్ యూ సీ దిస్ ఆన్ ది 13th of December. సో ఇక్కడ దాకా మీకు ఫాల్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇప్పుడు 30 మినిట్స్ చార్ట్లో మీకు చూపిస్తా ఎగ్జాక్ట్లీ మనకి ఏ రోజు నుంచి ఫాల్ వచ్చింది, ఎక్కడ దాకా వస్తుంది. ఇదిగోండి. సో హియర్ ఇఫ్ యూ సీ శిరీష, సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నుంచి ఫాల్ ఏదైతే జరిగిందో ఇదిగోండి, ఈ ట్రెండ్ లైన్ ఎగ్జాక్ట్లీ ఎలాగైతే ఫాలో అవుతూ గోల్డ్ ఎలాగైతే పెరిగింది కదా, ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి మీరు చూస్తే ట్రెండ్ లైన్ దిగిన తర్వాత దేర్ ఈజ్ అ కంటిన్యూస్ ఫాల్ ఇన్ 30 మినిట్ చార్ట్. ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనించాలి, హెవీ వాల్యూమ్లో సెల్లింగ్ వచ్చిందండి ఎగ్జాక్ట్లీ 12th of December రాత్రి 8 గంటలకి. అక్కడి నుంచి ఒక్కసారి కంటిన్యూస్గా ఫాల్ అనేది కంటిన్యూ అయింది. ఎందుకంటే హెవీ వాల్యూమ్స్ వచ్చాయి చూడండి, అక్కడ పెద్ద బార్ కనిపిస్తుంది కదా కిందలో. సో అలాంటి కైండ్ ఆఫ్ బార్ వచ్చినప్పుడల్లా దానికి అర్థం ఏంటంటే పీపుల్ ఆర్ సెల్లింగ్ ఇన్ ద ఫ్యూచర్స్ మార్కెట్. రికమెండేషన్ కాదు, దిస్ ఇస్ ప్యూర్లీ అన్ ఎడ్యుకేషన్ వీడియో. కాబట్టి మీరేం చేస్తారంటే ఇలాంటి ట్రెండ్ లైన్ వాడిన తర్వాత ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఫస్ట్ ఒకసారి నన్ను అడిగేసేసి మీరు ఏదైనా ఉంటే మీరు ముందుకెళ్ళని చెప్తారు. ఎందుకంటే నేర్చుకునడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. సో ఫస్ట్ ఆ విషయానికి వస్తే కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.